ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. దుఃఖదారిద్ర్యనాశాయ విష్ణుస్తోషణాయ చ ప్రాతస్నానం కరోమ్యద్య మాఘే పాప వినాశనం. మకరస్థే రవౌ మాఘే గోవిందాచ్యుతమాధవ స్నానేనానేన మేదేవ యథోక్త ఫలదో భవ. మాఘమాసంలో చేసేటువంటి స్నానము సమస్తమైనటువంటి పాపములను బ్రహ్మహత్యా దోషాన్ని కూడా పోగొట్టగలిగేటువంటి స్థితి ఉంటుంది స్నానం మాఘమాసంలో స్నానం. కాబట్టి మనకి 30వ తేదీ జనవరి 30వ తేదీ 2025 గురువారం రోజున మనకి మాఘమాసం ప్రారంభమవుతుంది. కాబట్టి ఇటువంటి మాఘమాస సందర్భంగా సూర్యోదయం తర్వాత కన్నా సూర్యోదయ కాలంలో మనం కనుక స్నానం చేస్తే అద్భుతమైనటువంటి శుభయోగాలు. సమస్త ఋషులు ఆ సమయంలో స్నానం ఆచరిస్తుంటారు. బయటికి మనకు కనిపించే ఋషులు కారు. కుంభమేళాలో స్నానం వంటి చేస్తే ఇంకా మంచిది. ఈ ఇంటి దగ్గర స్నానం చేస్తే 6 సంవత్సరాల ప్రతిఫలం కలుగుతుంది. సరస్సులో తటాకాల్లో చేస్తే 12 సంవత్సరాలు, నదిలో జీవనదిలో చేస్తే 24 సంవత్సరాల ప్రతిఫలము, గయా ప్రయాగ అంటే లాంటి చోట్లలో గంగా స్నానంలో 40 సంవత్సరాల ప్రతిఫలము, గంగా యమునయోర్ మధ్యే అంటే ప్రయాగరాజులో స్నానం చేస్తే మాఘమాస స్నానం చేస్తే అద్భుతమైనటువంటి జన్మాంత ఫలితం కలుగుతుంది. జన్మాంత ఫలితం అంటే ఏమిటి? జన్మ చివరి వరకు కూడా మనం చేసే పుణ్య ఫలితం కలుగుతుంది. అందుకనే మాఘమాసంలో సూర్యోదయ సమయంలో మనం స్నానం ఆచరిస్తే మనకి అద్భుతమైనటువంటి ఆనంద శుభప్రదం. 15 లక్షల మంది ప్రపంచ దేశాల నుంచి సౌత్ ఆఫ్రికా, అమెరికా, జపాన్, జర్మనీ, యూకే, లాస్ట్ వరకు పాకిస్తాన్ నుంచి కూడా కొంతమంది వచ్చారు ఇక్కడికి. సరే, స్నానం చేయడానికి వచ్చారా లేదంటే వ్యాపారం చేయడానికి వచ్చారా తెలియదు, ఆ విషయం పక్కన పెడదాం. కాబట్టి ప్రపంచ దేశ నలుగురించి వచ్చేసి పవిత్రమైన స్నానాలు చేస్తున్నారు. సరే, ప్రస్తుతాంశంలో మనకి రేపు 30వ తేదీ జనవరి 2025 రోజున మనం ఈ ప్రాతకాలంలో మాఘమాస స్నానం చేసినట్టయితే సమస్తమైనటువంటి శుభయోగాలు పొందుకుంటాం. అలానే ప్రతి ఒక్కళ్ళు ప్రయాగకు వెళ్ళమని చెప్పట్టు. నేను ప్రయాగకి వెళ్ళాలని రూల్ ఏం లేదు. నదీ స్నానం, తటాక స్నానం, చెరువు స్నానం, ఇంటి వద్ద స్నానం కూడా చేయవచ్చు. దానివల్ల మనకి అద్భుతమైనటువంటి ప్రయోజనాలు ఉన్నాయి. బుద్ధి వికర్షణ బాగా ఉంటుంది. అలాగే మనకి గ్రంథాలలో కొన్ని శ్లోకాలు చెప్పారు మనకి. ఆ శ్లోకం ఏంటంటే, మాఘమాసే రటంత్యాప కించిత్ దభ్యుదితేరవౌ బ్రహ్మగ్నం వాసురాపంబ కంపతంతం పునీమహే. అనగా మాఘమాసంలో సూర్యోదయ స్థానంలో స్నానము చేస్తే జలములన్నీ కూడా అటువంటి జలాలలో సమస్త దేవతలు అందులో నివసిస్తారు. అలాగే బ్రహ్మహత్య పాతకాన్ని పోగొట్టుకోవచ్చని చెప్పబడుతూనే ఇక్కడ బ్రహ్మచారి గృహస్థోవా వానప్రస్థోతభిః భిక్షుకః బాల వృద్ధ యవనాశ్చ నరనారీ నపుంసకాః. 4 వర్ణాశ్రమముల వారు కూడా, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ నపుంసకులు కానీ తపస్సంపన్నులు కానీ ఎవరైనా సరే ఈ యొక్క మాఘమాస స్నానం చేయడం వల్ల ప్రయోజనాన్ని పొందుకుంటారు అని చెప్పబడుతోంది. ధర్మసింధులో స్పష్టంగా చెప్పబడింది. ఉట్టుట్టిగా మాట చెప్పేవాడిని కాదు నేను. కాబట్టి మనకి రేపు 30వ తేదీ గురువారం రోజున అదృష్టవంతమైనటువంటి రోజు. మనకి ఆ రోజు స్నానం చేయడం మంచి శుభయోగాన్ని కలుసుకునే అవకాశాలు, ధనధాన్య వృద్ధి కూడా పొందుకోవచ్చు. ఏమయ్యా స్నానం చేస్తే ధనధాన్య వృద్ధి ఎలా వస్తుంది అనే వాళ్ళు కూడా ఉంటారు. ఒకటే, మనం చేసే పనిలో సూక్ష్మమైన పరిశీలన చేయడానికి అవకాశం ఉంటుంది. దానివల్ల నష్టలాభాలని మనం బేరీజు వేసుకొని శుభాన్ని లాభాన్ని మాత్రమే స్వీకరించగలిగేటువంటి శక్తి స్ఫురణ కలుగుతుంది మనకి. అది స్నానం యొక్క మహిమ. ఇది భౌతికమైనటువంటి స్థితి కనిపించదు మనకి. అభౌతికమైనది, అంతర్గతమైనది, అంత లోపల ఉన్నటువంటి మన చైతన్య శక్తి అన్నమాట. అందుకే మనం తప్పకుండా స్నానం ఆచరించాలి. అలాగే మాఘమాసమిమం పుణ్యం స్నానేహ్యం దేవమాధవ తీర్థస్యా జలే నిత్యమితి సంచిత్య చేతసి. అనగా, ఓ దేవా మాధవ, ఈ తీర్థజలమందు నువ్వు సుప్రసన్నుడవై ఉన్నావు. యావత్తు అంటే ఈ ప్రపంచ యావత్తు ఈ జలములో నిండి ఉన్నది. ఇటువంటి జలములో నేను మునగడం వల్ల నీ పాదధూళి అందుచేటువంటి జలము వల్ల నేను పుణ్యాత్ముడు అవుతున్నానని చెప్పేసి ఆ విష్ణుమూర్తికి ఒకసారి నమస్కారం చేసుకుని మనం స్నానం ఆచరించాలి. తద్వారా మనకి అనుకూలవంతమైన ఆనంద యోగాలు పొందుకునే శుభయోగం కలుగుతుంది. అలాగే ఇక్కడ ఆ శ్లోకం చదువుకోమని చెప్తున్నారు. ఆ శ్లోకాన్ని మీకు నేను వినిపిస్తాను స్పష్టంగా. ఆ శ్లోకం చెప్పి మీరు
స్నానం చేయండి. సవిత్రే సవిత్రే చ పరంధామ జలే మమ త్వత్తేజసా పరిభ్రష్టం పాపం యాతు సహస్రదా. ఓ సృష్టికర్త అయినటువంటి దామోదర, నీకు ఈ అర్ఘ్యం ఇస్తున్నాను. ఈ అర్ఘ్యాన్ని తీసుకొని మా సమస్త పాపములని పారద్రోలు అని చెప్పేసి నదిలో స్నానం చేశాక ఆ దోష నీళ్ళు తీసుకొని ఆయనకి అర్ఘ్యం ఇవ్వాలి. అది స్వీకరిస్తాడు భగవంతుడు. స్వీకరించి మన యొక్క సత్సంకల్పాన్ని నెరవేర్చగలిగే శక్తిని కలిగిస్తాడు. కాబట్టి మనకు అత్యంత నియమనిష్టమైనటువంటి ప్రతి రాశి వారు, ఈ ఒక్క రాశి వారి కాదు, ఈ ప్రతి రాశి వారు కూడా ఈ ఒక్క స్నానం తప్పకుండా మాఘమాసంలో కష్టం అనకుండా మీరు ప్రారంభం చేయండి. ప్రతి మాఘమాసంలో మొత్తం కూడా సూర్యోదయ సమయంలో స్నానం చేయండి. అద్భుతమైనటువంటి శుభయోగాలు, జన్మజాతకమైనటువంటి సమస్త దోషాలు తొలగిపోయి అనుకూలవంతమైనటువంటి అష్టైశ్వర్య ప్రాప్తి ఉంటుంది. ఇందులో సందేహం లేదు. చేసి చూద్దాం, ఆనందమయ జీవనాన్ని పొందుకుందాం. శుభమస్తు. సర్వే జనా సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.